ప్రభాస్ నా ఫీలింగ్ అంటే ఐ లైక్ ప్రభాస్ షుడ్ బి షోన్ లైక్ టార్జాన్. ఈస్ గాట్ ద ఫిజిక్ ఆఫ్ టార్జాన్. నేను అది అక్కడ మిస్ అయ్యాను. ఆ హీరోయిక్ ఎలివేషన్ అంటారా? ఆయనకి ఏదో ప్లేట్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి ఇదంతా ఆర్డినరీ దీంట్లో వచ్చేసింది కదా బాహుబలిలో. రిపీటెడ్ డ్రెస్సింగ్, బాహుబలి టైప్ ఆఫ్ డ్రెస్ అండ్ ఆల్ దట్. ప్రభాస్ మ్యాచో మసల్ మ్యాన్. సో అది ఎక్కడైనా ఒక సీన్ వస్తుందా ఏమో ఎదురు చూస్తే అది లేదు. సాంగ్స్ ఆర్ నాట్ క్యాచీ. అంటే మ్యూజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు. మన బయటకు వచ్చినప్పుడు ఏదో సాంగ్ హమ్ చేయాలి కదా, అది లేదు. ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో చూస్తేనే నచ్చుతుందండి ఈ సినిమా. హిట్ మూవీస్ హిట్, దట్స్ కలెక్టెడ్ క్రోర్స్, అదంతా ఓకే. అదంతా ఫస్ట్ పార్ట్ అది ఓకే. నౌ ద సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికే యూ హ్యావ్ టు పీపుల్ విల్ బి థింకింగ్ ఏంటి, బికాస్ ద హైప్ వాజ్ సో మచ్. అమితాబ్ బచ్చన్, ప్రభాస్, సో మెనీ పీపుల్ ఆర్ దేర్. అది ఇది ఇందులో మీరు కలియుగ ప్రత్యక్ష దైవం పాత్ర వేశారు కాబట్టి ఇది కూడా ఒక అవతార పురుషుడి పాత్ర. కల్కి అవతార అంతా ఉంది. నాకు అక్కడ ఏమి నేను మిస్ అయ్యన్న ఫీలింగ్ నాకు లేదు. ఐ డోంట్ ఫీల్. బట్ ఫెంటాస్టిక్ మేకింగ్, అశ్విని దత్ గారిది మేకింగ్, సెట్స్ కానీ అవన్నీ కానీ బ్రహ్మాండం. డైరెక్టర్ ఈజ్ సూపర్ బ్రెయిన్ అండి. ఓన్లీ థింగ్ మామూలు వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. అవన్నీ కొంచెం మహాభారత అవన్నీ కొంచెం ఇది చేయాలండి. ఇప్పుడు మాస్ గోవర్స్కి ఏముందండి ఆ సినిమాలో? రెగ్యులర్గా ఈ స్టెప్స్, ఫైట్స్, అంటే వెరైటీ ఫైట్స్ అలాంటి అంటే ఏమి లేదు. రొటీన్ ఫైట్సే ఉంది. కరెక్ట్, అవును. నథింగ్ యూనో గ్రేట్. బట్ యాజ్ అ మూవీ ఇస్ తెలుగు సినిమా, దిస్ మూవీ కెన్ బి షోడ్ ఇన్ హాలీవుడ్లో చూపించవచ్చు. ఇండియన్ ఫిలిం, తెలుగు లాంగ్వేజ్, ఇండియన్ డైరెక్టర్, కెమెరామ్యాన్ ఐ థింక్ ఇస్ ఫ్రమ్ ఫారెన్. సో అది తెలుస్తుంది, ద డిఫరెన్స్ తెలుస్తుంది. గ్రాఫిక్స్ బ్రహ్మాండంగా ఉందండి. గ్రాఫిక్స్ అని తెలియట్లేదు. సో ప్రీవియస్ ఫిలిమ్స్ అండ్ ఆల్ దట్, దో గ్రాఫిక్స్ అయినా గ్రాఫిక్స్ కనపడుతున్నాయి. దీంట్లో బ్రహ్మాండంగా చాలా పాలిష్డ్గా చేశారు. సో ఆల్ టెక్నీషియన్స్కి, డైరెక్టర్కి, యాక్టర్స్ ఆల్ పుట్ ఇన్ దేర్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. గ్రేట్ అనమాట అది.